అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా గట్ట పదిరింది సార్. మీరు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. What to talk? No words. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. అందరికీ నమస్కారం. అమ్మా నువ్వు ఉన్నావమ్మా? పులివెందుల బ్రాండ్ ని కాపాడుకుందాం. ఏమున్నదక్క కాలేజ్ చదివేటోని కలుపు చల్లిచ్చినవు, పేడలు పిడికలు కొట్టించినవక్క. పులివెందుల మండల ప్రజలందరూ కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటో కొన్ని సంవత్సరాలుగా మీకు గ్రామాల్లో అండగా ఉంటూ వస్తున్న మీ నాయకుల కోసం ఏంటి బాబన్నా ఇంకోసారి కోసం మీరు నిలబడేటువంటి సమయం ఇది. అబ్బో ఇన్నారంట్రా అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో మీకోసం నించున్న మీ నాయకులపై ఓహో కామెడీ చేస్తున్నావా? పోలీసుల దాష్టికాలు చూస్తున్నాము, అక్రమ అరెస్టులు చూస్తున్నాము. నాకు ఈ టార్చర్ ఏంట్రా? ఈ ప్రభుత్వానికి భయపడి కొంతమంది అయితే కొద్ది రోజులుగా పులివెందుల్లో కనపడడం కూడా మానేశారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? అటువంటి ఒక పరిస్థితిని ఈ రోజున పులివెందుల్లో నెలకొల్పేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. చెప్పు చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. గత 10 రోజులుగా నిజాలు మాట్లాడుకోవాలంటే గనక అరే నిజం చెప్పురా. కక్ష సాధింపు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పులివెందుల్ని మార్చేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం. మనది పైకి ఆర్బాటమే. చూడు చూడు లోన బొక్కల బనియను పైన సిల్క్ సొక్క. ఎన్నో సంవత్సరాలుగా మీ కష్టంలో మీ నష్టంలో మీకు అండగా నిలబడి అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ. సుఖంలో మీకు తోడుగా ఉంటూ మీ ఆనందాన్ని పంచుకున్న మీకోసం నించున్న మీ నాయకులకి ఓటు. నువ్వు పుట్టమ నుంచి ఇద్దారా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? ఎందుకంటే ఎందుకు ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యాలకు, దాడులకు, దాష్టికాలకు సమాధానం దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జరిగిన జెడ్పీటీసీ బైపోల్ ఎలక్షన్ ఈ ప్రక్రియ మొత్తం ఏ విధంగా జరిగింది కూడా అందరూ గమనిస్తా ఉన్నారు. చూసాను 2 స్థానాలకు కానీ బైపోల్ జరిగితే ఏ విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళిద్దరినీ అండదండ పెట్టుకుని ఏ విధంగా ఎలక్షన్ జరిపారో అందరూ గమనించారు. ఏమో సార్ నాకు కనపడదు. ఉదయం 6 గంటలు 7 గంటలకే ఓటర్ స్లిప్పులు తీసుకొని వచ్చిన ఓటర్లని ఓట్లు వేసుకొని ఇవ్వలేదు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 72 గంటల ముందరనే పోలింగ్ కేంద్రాలను 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల ఇవే తగ్గించుకుంటే మంచిది. తారుమారు చేసి పోలింగ్ కేంద్రాలను షిఫ్ట్ చేయడం ఏంటి? వాళ్ళకు కనీసం అభ్యంతరాలు తెలియపరుచుకునే అవకాశం వ్యవధి ఇవ్వలేదు. ఓటర్ స్లిప్పులు తీసుకొని వెనక్కి తీసేసుకున్నారు. కొంతమంది స్లిప్పులు తీసుకొని పోలింగ్ బూత్స్ కి వెళ్తే అక్కడ అసలు మీ ఓట్లు అయిపోయినాయి అన్నారు. ఇలా రకరకాలుగా చేసి వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి మంత్రులు కూడా అదే ఏరియాలో ఉండేసి వాళ్ళకి అక్కడ ఏం అవసరం ఏముంది చెప్పండి. చెప్పు అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. వేరే వాళ్ళు అసలు ఆ పోలింగ్ కేంద్రాలు ఉండే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఈ విధంగా ప్రతి నిమిషం ప్రతి దాంట్లో కూడా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగాన్ని చేసి నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మనం చూస్తున్నాం. అధికార ప్రతినిధి మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేమందరం బయటే ఉన్నాం. మమ్మల్ని పోలీసు వాళ్ళు లోపలికి కూడా పోనివ్వండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.